ఏ మంత్రి ఎప్పుడు ఎవరు సైకిల్ దొక్కుంటా ఆయన ఆఫీస్కి వస్తున్నాడు. ఇప్పుడు మొన్న ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సైకిల్ దొక్కుంటూ ఆఫీస్కి వెళ్ళాడని మీడియాలో కథనాలు వచ్చాయి కదా. ఈ సైకిల్ దొక్కుంటూ ఎవరు ఎక్కడ పోగలరు, ఎక్కడికి పోలేరు. ఇప్పుడు సెక్రటరేట్ కి సైకిల్ దొక్కుంటూ రమ్మని నాకు పాత సారథి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తున్నాడు. ఈ సెక్రటరేట్ లో ఉండేటువంటి అధికారులు ఎంప్లాయీస్ అందరూ కూడా విజయవాడలోను గుంటూరులో ఉంటారు. సైకిల్ దొక్కుంటూ రమ్మంటే ఇవ్వడానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? కనీసం చెప్పాల్సినటువంటి పని ఏంటంటే, అయ్యా మీరు సొంత వెహికల్స్ వాడొద్దు, బస్సులో రండి, ప్రభుత్వ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో రండి అని చెబితే ఒక అర్థం ఉంటది. ఇవన్నీ కూడా ఇప్పుడు మీడియా ఇప్పుడు అత్యవసరంగా చేసే పని ఏంటి అని అంటే, ఎవరెవరు సైకిల్ దొక్కుతున్నారు, సైకిల్ ఫోటోస్ షూట్ ఏంది, వ్యవహారం ఏంది, వీటి మీద ఎక్కువ ఇక మీడియా కథనాలను 2-3 రోజులు సోషల్ మీడియా అంతా ఇవే వస్తాయి. ఈ సైకిల్ దొక్కే వ్యవహారం. నిజంగా సైకిల్ దొక్కుతారు వాళ్ళు, కనీసం వాకింగ్ కోసం వాళ్ళ ఫిట్నెస్ కోసం అన్నా రోజువారీ సైకిల్ దొక్కే వాళ్ళ వ్యవహారమేనా? ఒకప్పుడు అసెంబ్లీకి పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు నేరుగా రోజు అసెంబ్లీకి సైకిల్ వేసుకొని వచ్చేవాడు. పుచ్చలపల్లి సుందరయ్య ఆయన మహానుభావుడు. ఇప్పుడు ఎవరన్నా సరే సైకిల్ వేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? నేను ఒకటి వాస్తవం చెప్తున్నాను, మీరు సైకిల్ వేసుకొని తొక్కి రమ్మని చెప్పక్కర్లేదు, కనీసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి అని చెప్తున్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో మీకు చాలా మందికి తెలుసో తెలియదో, నాకు తెలిసి అయితే ఒకసారి మనం పాఠకుల కోసం చెప్తున్నాను. ప్రతి బస్సులో ఎక్కగానే కండక్టర్ వెనకాల సీట్లలో ఎంపీ ఎమ్మెల్యే అనేటువంటి వాళ్ళకి సీట్లు కేటాయించబడి ఉంటాయి. ఎవరన్నా ఎంపీ ఎమ్మెల్యే ఎక్కుతారా? వెళ్ళి అసెంబ్లీ కన్నా పోతారా? సెక్రటరీకి వెళ్తారా? అదేవిధంగా రైల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఎంపీలకి ఎమ్మెల్యేలకి ప్రజాప్రతినిధులకి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఎవరన్నా ప్రయాణిస్తున్నారా? ఇవి